ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని పీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన విషయం కాంగ్రెస్ మర్చిపోయిందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయాక ఆయన సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇస్తే ఆమె కన్నీళ్లను సైతం కాంగ్రెస్ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వారిలా తాము సంస్కారం లేకుండా మాట్లాడలేమంటున్న ఎమ్మెల్సీ తాతా మధుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆయన ఏమంటున్నారు, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఒకవైపు కాంగ్రెస్ ఆడబిడ్డ కన్నీళ్లతో ఓట్లు అడుగుతున్నారు, బీఆర్ఎస్ అనే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు కేసీఆర్ గారి ఆశీస్సులతోని, అట్లాగే దివంగత నేత జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి గొప్ప నాయకుడు మాగంటి గోపన్న గారి భార్యగా, వారి వారసురాలుగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి కుటుంబం అది. ఈ ప్రాంత బిడ్డలందరినీ తమ యొక్క దౌర్జన్యాలతోని, అక్రమాలతోని, అక్రమ దందాలతోని నిర్మితమైనటువంటి కుటుంబం అది. అనేకమైనటువంటి అక్రమ కేసులు ఉన్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి క్యాండిడేటు కాంగ్రెస్ క్యాండిడేటు. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అభ్యర్థుల్ని చూడండి, మాగంటి సునీతమ్మ నేపథ్యం ఏంటి, లేదా మన నవీన్ యాదవ్ యొక్క నేపథ్యం ఏంటి, ఈ ఇద్దరి యొక్క నేపథ్యాన్ని చూసి మీరు ఓటేయమని ఈ ప్రజలను కోరుతా ఉన్నా. మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు అంటే హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న నేతగా గోపీనాథ్ గారు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల చేత చీత్కరించబడి ఒక రౌడీ షీటర్గా, అనేక దందాలు దోపిడీలకి నిలయంగా వంట పట్టించుకున్న కుటుంబంగా ఉంది శ్రీశైలం కుటుంబం. కాబట్టి ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలి, మాగంటి సునీతమ్మను గెలిపించాలి, జూబ్లీ హిల్స్ ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి దందాలకు వసూళ్లకు లేకపోతే ఆడబిడ్డలకి రక్షణ లేకుండా ఉండేటువంటి పరిస్థితి మాకు వద్దు. మేము గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మా పార్కులు, మా యొక్క రోడ్లు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటాం కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా ఉంటాం కానీ, ఇవన్నీ కూడా గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జీలకు వచ్చిన మంత్రులు కూడా వాళ్ళకి అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతమ్మ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని. పసలేని మాటలు మాట్లాడతారు, స్థాయి తగ్గ మాటలు మాట్లాడటం లేదు, సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భర్త కోల్పోయి ఒక పక్క ఆమె బాధలో ఉండి, ఏ స్త్రీకైనా కనీసం కళ్ళమ్మడి నీళ్ళు రావటం అనేది సహజం, ఏడవటం అనేది సహజం, మన సాంప్రదాయం మన సంస్కృతిలో భాగంగా ఉంది. ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు సిగ్గుమాలిన విధంగా మాట్లాడటం అనేది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. కేసీఆర్ గారి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అరాచకం వద్దు, మాకు అభివృద్ధి కావాలని జూబ్లీ హిల్స్ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ మాకేమీ చేయలేదు, ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగినాయి తప్ప ఏ ఒక్కరి వల్ల ఇక్కడ అభివృద్ధి జరగలేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు. డెఫినెట్గా అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితిలో ఉన్నారు. ఇది చూసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైనార్టీ ఓట్లని కొల్లగొట్టడం కోసం అజారుద్దీన్ పేరును బయటకు తీసుకురావటం, అజారుద్దీన్ని ఏదో మంత్రిగా చేద్దామనేటువంటి ఆలోచనలు తీసుకొచ్చారు. ఆయన టికెట్ ఇవ్వడమే ఎమ్మెల్సీగానే ఆయనకు వస్తుందో రాదో పరిస్థితులలో ఈరోజు మైనార్టీ ఓట్లను కొల్లగొట్టడం కోసం ఒక రాజకీయ ఎత్తుగడగా అజారుద్దీన్ పేరును ముందుకు తీసుకురావడం జరిగింది. ముస్లిమ్స్, మైనార్టీస్, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. మాగంటి సునీతమ్మ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ను రౌడీ షీటర్ అని మీరు అంటున్నారు. గతంలో ఆయన కేసీఆర్కి ప్రచార రథాన్ని బహుకరించారు. అదే క్రమంలో కేసీఆర్ కుమార్తె వివాహాన్ని కూడా 5 లక్షలు ఇచ్చారు. అప్పుడు రౌడీ షీటర్ కదా, ఇప్పుడు ఎట్లా అవుతున్నారని మరి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ పసలేని మాటలు, వాస్తవాలకు దూరంగా చాలా విషయాలు చెప్తున్నారు. రావడం నిన్న శ్రీశైలం గారు హరీష్ రావు గారి ఫాదర్ చనిపోతే కూడా వచ్చారు. దానంతరం మాత్రం అలా పోతుందా, బ్యాక్గ్రౌండ్ పోతుందా, అట్లా కాదు కదా. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూస్తారు. ఎవరి నేపథ్యం, రేవంత్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఎన్టీ రామారావు కూడా అందరూ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళే. కానీ ఎన్టీ రామారావుకి రేవంత్ రెడ్డిని పోల్చలేం, కేసీఆర్ని రేవంత్ రెడ్డికి పోల్చలేం, చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డికి పోల్చలేం, రాజశేఖర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పోల్చలేం. ఎవరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందని దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయం జరుగుతుంది. అందుకోసం చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు చేసినటువంటిది ఎన్టీ రామారావు గారు,
అట్లాగే కేసీఆర్ గారు చేశారు. రేవంత్ రెడ్డి వాళ్ళు అసహించుకుంటున్నారు ప్రజలు ఆయన ఇచ్చిన మాటలు చూస్తే. నిన్న సినిమా కార్మికుల గురించి మాట్లాడారు, ఉక్కు పాదంతో తొక్కేశారు. ఆ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి గవర్నమెంట్కి అమ్ముడు పోయి కార్మికుల యొక్క పొట్టగొట్టాడు. కాబట్టి ఇక్కడ ఎవరు ఏందనేది క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటలు ప్రజలు